హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జోన్. ఈరోజు మనము రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మీద వీడియో చేస్తున్నాము. ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, వాటి యొక్క ఫార్ములాస్, టైప్స్ అన్ని విధాలుగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పూర్తి ఎండ్ వరకు చూడండి. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మీద మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వచ్చున్నాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ టాపిక్ మీద, ఓకేనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈ టాపిక్ ఫుల్గా డీటెయిల్గా నేర్చుకోండి, ఓకే. ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే పూర్తి ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు మోర్ వీడియోస్ కూడా నేను చేస్తాను. మ్యాక్సిమం 10 to 12 వీడియోస్ అయితే ఈ టాపిక్ మీద వీడియోస్ అయితే నేను క్రియేట్ చేస్తాను, ఓకే. సో స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అయితే ఇంట్రడక్షన్, సెకండ్ సమ్ రిలేటెడ్ క్వశ్చన్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ రేషియోస్, తర్వాత నెక్స్ట్ వీడియో పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్, ఏ విధంగా అయితే మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారో అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను వీడియో వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్కి మనకి అన్ని మిక్స్డ్ క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసి మాక్ టెస్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇదైతే స్టార్టింగ్ వీడియో. సో ఎవరైతే రేషియో అండ్ ప్రపోర్షన్గా ఫుల్ టాపిక్గా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ మోర్ వీడియోస్ కూడా మీకు వస్తున్నాయి, అవి కూడా కంప్లీట్ చేయండి. ఈ టాపిక్ మీద ఫుల్ గ్రిప్ అయితే మీకు వచ్చేస్తుంది, మై హోప్, ఓకేనా. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నేమ్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ రేషియో. రేషియో అంటే ఏంటి? ఏ రేషియో ఈజ్ అ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఇన్ ది సేమ్ యూనిట్. ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ A to B, read as A to B, ఓకే. సో రేషియో అంటే ఏంటి? సేమ్ యూనిట్ ఉన్నటువంటి టూ క్వాంటిటీస్ యొక్క కంపారిజనే రేషియో. దీన్ని మనం ఏ విధంగా రాస్తాము? A to B, ఓకే. దీన్ని మనము A to Bగా రాస్తాము. రేషియో అంటే కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ విత్ సేమ్ యూనిట్, ఓకే. వాటిని మనం A to B రాస్తాము, లేదంటే వీటిని A/B కూడా రాస్తారు, ఓకేనా. ఫార్మాట్ మాత్రం A to B ఉంటుంది. మనం పలికేది A to B అంటారు, A to B అంటారు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 2 pens 3 pencils అనుకుందాం. 2 pens 3 pencils, దీన్ని రేషియో ఫామ్లో రాయండి అంటే 2:3 వస్తుంది, ఓకేనా. 2 pens 3 pencils రేషియో ఫామ్లో రాయండి అంటే మనకు 2:3 రాస్తాం, ఓకేనా. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా రాశాను చూడండి. ఇఫ్ ఏ క్లాస్ హ్యాస్ 20 boys and 30 girls, the boy to girl ratio is 20:30, which simplifies to 2:3. అంటే ఈ క్లాస్లో 20 boys ఉన్నారు, 30 girls ఉన్నారు. సో వాటి యొక్క రేషియో 2:3 అంటే 20 boys అనేది ఏగా తీసుకుంటున్నారు, 30 గర్ల్స్ అనేది బీగా తీసుకుంటున్నారు. అవి రేషియోగా 20:30 అంటే A to B ఫామ్లోనే ఉన్నట్టే కదా, ఓకే. సో విచ్ సింప్లిఫైస్, దాన్ని మనము 2:3 ఎందుకు రాసాము అంటే అక్కడ 0 గెట్ క్యాన్సల్, సో అందుకని 2:3, ఓకే. ఈ టాపిక్ ఇక్కడి వరకు అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే, సో నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటి చూడండి డెఫినేషన్. ఏ ప్రపోర్షన్ ఈజ్ అన్ ఈక్వేషన్ దట్ షోస్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. ఏ ప్రపోర్షన్ ఈజ్ అన్ ఈక్వేషన్ దట్ షోస్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ అంటే ఏవైనా 2 రేషియోస్ అవి ఈక్వల్గా ఉండాలి, ఆ ఈక్వేషన్ని మనం ప్రపోర్షన్ అంటాం, ఓకే. సో ఇది ఫార్మేట్ ఎలా ఉంటుందంటే A to B ఈజ్ ఈక్వల్ టు C to D. దీన్ని ప్రపోర్షన్గా కన్వర్ట్ చేయడానికి A into D ఈక్వల్ టు B into C, ఈ విధంగా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 2:3 ఈక్వల్ టు 4:6, ఇట్ మీన్స్ 2/3 ఈక్వల్ టు 4/6, విచ్ ఈస్ ట్రూ. ఇది
ఏం కరెక్ట్ అని అడుగుతున్నారు వాళ్ళైతే. సో దీనికంటే ముందు నేను ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మీరైతే ఫార్మేట్ అయితే గుర్తుపెట్టుకోండి. A/B = C/D ఫార్మేట్లో ఉంటుంది ప్రపోర్షన్ ఈక్వేషన్. వాటిని మనం A/D = B/C. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ కాకుండా డిఫరెంట్ నెంబర్ తీసుకుందాము. 1:2 = 3:4. ఓకే, ఇది ప్రపోర్షన్ ఈక్వేషన్. అంటే ఇది ఒక ఈక్వేషన్, అంటే 2 రేషియోస్ అవి ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని ప్రపోర్షన్ అంటాం. వీటిని మనం ప్రపోర్షన్ కన్వర్ట్ చేయడానికి A/D = B/C. సో ఇక్కడ ఏమొస్తుంది, 1 × 4 = 2 × 3. 4 3 to 6. ఓకేనా, ఇది ప్రపోర్షన్. ఓకేనా, సో ఇది ఇలాగా ప్రపోర్షన్ అయితే మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 2/3 = 4/6 తీసుకున్నారు. అంటే ఇక్కడ రేషియో అది, దీన్ని కూడా ఈ విధంగా చేశారు. సో ఇది అయితే తప్పేం కాదు, అంటే 2/3 = 4/6 అని. ఓకే, ఒకవేళ ఇలా తీసుకున్నా కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చినది కూడా అలా ఆ ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకేనా, చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా ఒకసారి చూడండి. మీకు ఎందుకు ఈ 2/3 తీసుకున్నా నెక్స్ట్ ఇలాగ A/B = C/D ఈ విధంగా కన్వర్ట్ చేసినా ఒకే విధంగా వస్తుంది లేదో కూడా ఫార్మాట్ చూడండి, మీకు రెండు ఈక్వల్గానే వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి. ఇదైతే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి. సో రేషియో అండ్ ప్రపోర్షన్ ఏ ఫార్మాట్లో మనం ఇలా చేయగలుగుతున్నాము అనేది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్. ఈ రూల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే A+B/A-B = C+D/C-D. ఈ రూల్ వచ్చేసి A+B/A-B = C+D/C-D ఈ ఫార్మాట్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఇది జస్ట్ చెప్తున్నాను ఇలాంటి రూల్ కూడా ఉంది అని. సో ఫర్దర్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రేషియో అంటే మీకు ఐడియా వచ్చింది కదా, ఏవైతే సేమ్ యూనిట్లో ఉన్నటువంటి 2 క్వాంటిటీ యొక్క కంపారిజనే రేషియో. ఓకేనా, వాటిని మనం రేషియో ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఎలా రాస్తామంటే A/Bగా రాస్తాము. చదివేది మాత్రం A/B లేదంటే A/B ఈ విధంగా చదువుతాం. ఓకే, ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ యొక్క ఈక్వల్ ఈక్వేషన్నే మనం ప్రపోర్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ రూల్ అయితే మీకు చెప్పాను. అండ్ ఇవి ఇప్పుడైతే మీరు ఇంతవరకు అయితే విన్నారు కదా. సో దీని రిలేటెడే వన్ ప్రాబ్లం అయితే నేను ఇస్తున్నాను, అది చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లము, ద రేషియో ఆఫ్ 2 numbers is 4:7 and their sum is 132. ఫైండ్ ది నెంబర్స్. ఓకే, ఈ ప్రాబ్లము సేమ్ వీటికి రిలేటెడే అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్కి రిలేటెడే. సో మీరైతే ట్రై చేయండి. నేను ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఆన్సర్ అయితే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయగలిగారు అంటే ఆన్సర్ వచ్చింది మీకు అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైంది అని దాని మీనింగ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 2 రేషియో అంటే 1 రేషియో ఇచ్చారు, 4:7. ఇది ఒక రేషియో. ఇవి రేషియోలో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సమ్ చేస్తే 132 వచ్చిందంట. సో ఆ నెంబర్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ 4 + 7 చేస్తే 132 వస్తుందా, రాదు కదా. సో ఇది రేషియో పార్ట్స్ అనమాట, అంతే. ఓకే, దీన్ని ఎలా చేయాలి అంటే 4x + 7x = 132. ఇక్కడ x అని నేను తీసుకుంటున్నాను, మీరు x తీసుకున్న అవసరం లేదు, k తీసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్ లెటర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా, 4x + 7x = 132. మనకు 4x + 7x ఏమవుతుంది, 11x అవుతుంది, = 132. x 11 అవతల సైడ్ వెళ్ళిందంటే ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. బై డివిజన్ చేస్తే వచ్చే ఆన్సరే ఎక్స్ వాల్యూ. ఆ ఎక్స్ వాల్యూని 4xలో + 7xలో సబ్మిట్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఆ 2 సమ్సే ఈక్వల్ అవ్వాలి, 132 నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయ్యింది అంటే మీకు ఆన్సర్ వచ్చినట్టు. ఓకేనా, అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీకు వచ్చిన ఆన్సర్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా నేను ఆన్సర్ అయితే పెడతాను, మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడైతే నేను
స్టార్టింగ్ అయితే మీకు డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటి రిలేటెడ్గానే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో మనకి ఇలా వినడం వల్ల ఏంటి అంటే మనకు టాపిక్ ఈజీగా వచ్చేస్తుంది, అంటే ప్రాక్టీస్ అవుతుంది. టాపిక్ వినాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది, టాపిక్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఈ ప్రాబ్లము ఏ దానికి సంబంధించినది ప్లస్ మనం ఎలా సాల్వ్ చేయాలి మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి, దెన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. ఓకే, ఇదేంటి? ప్రపోర్షన్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 4:5 ఈజ్ ఈక్వల్ టు 8:x, ఫైండ్ ఎక్స్. ఇలా ఇస్తారు క్వశ్చన్. అంటే ఇంత ఈజీగా ఇవ్వరు, సో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సింపుల్ క్వశ్చన్సే తీసుకుంటాను, ఫర్దర్గా కొంచెం డెప్త్గా వెళ్దాం. ఓకే, సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ పైన గుర్తుంది కదా మీకు, ఏ ఇంటూ డి బి ఇంటూ సి ఇలా చేయాలి. సో సేమ్ అదే ఫార్మేట్లోనే ఇంటూ తీసుకోండి. 4:5 ఈక్వల్ టు 8:x. సో 4 అంటే ఏంటి? ఏ. ఎక్స్ అంటే డి. 4x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 8. ఓకే, దాన్ని మనము 4x ఈజ్ ఈక్వల్ టు 8 5 40. 4 అంటే 4 10s పోతుంది కదా, x ఈజ్ ఈక్వల్ టు 10. అక్కడ ఏం రావాలి? x ఈజ్ ఈక్వల్ టు 10. x ప్లస్లో 10 రావాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? ఇది మీకు వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మీకు ముందే చెప్పాను, ఇదైతే నేను బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నేను ఫ్రాక్షన్ ఇంటూ సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్స్ అయితే పెట్టాను, చూడండి. ఎగ్జాంపుల్, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 3:7. ఇఫ్ దేర్ ఆర్ 70 స్టూడెంట్స్, హౌ మెనీ ఆర్ బాయ్స్? ఇక్కడ క్లాస్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో ఇచ్చారు. వాళ్ళు మొత్తం కలిపి స్టూడెంట్స్ ఎంతమంది? 70. ఓకే, సో వీళ్ళు ఎవరిని కనుక్కోమన్నారు? బాయ్స్ యొక్క కౌంట్ని కనుక్కోమన్నారు. ఇక్కడ 3:7 ఇచ్చారు. 3 + 7 చేస్తే 70 వస్తుందా? రాదు కదా. సో అది రేషియో, పార్ట్స్ మాత్రమే. ఓకేనా? సో ఆన్సర్ చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. 3:7 మనం నేను ఫర్దర్ ముందు వీడియో కూడా ఒకటి క్వశ్చన్ ఇచ్చాను, అది కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సేమ్ దాని ఫార్మేట్లోనే ఇది. ఒకసారి ట్రై చేయండి, పాస్ చేసుకొని. ఆన్సర్ అయితే చూడండి. ఇప్పుడు 3:7. ఇక్కడ 70 స్టూడెంట్స్ అన్నారు. స్టూడెంట్స్ అంటే ఏంటి? బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. టోటల్ స్టూడెంట్స్ అని, అంటే పర్టికులర్గా బాయ్స్ అని ఇవ్వలేదు కదా. సో స్టూడెంట్స్ అంటే గర్ల్స్ అండ్ బాయ్స్. సో 3:7. 3x + 7x ఈజ్ ఈక్వల్ టు 70. సో 7 + 3 10. 10x ఈజ్ ఈక్వల్ టు 70. 0 0 గెట్ క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఈ x వాల్యూని 3x + 7xలో సబ్మిట్ చేయండి. మనకు అక్కడ బాయ్స్ అడిగారు కాబట్టి 3xలో మాత్రం సబ్మిట్ చేస్తే బాయ్స్ కౌంట్ వచ్చేస్తుంది. సో నేనైతే 2 చేశాను, చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 3 × 7 21. ఇదేంటి? 21 బాయ్స్. 7x 7 × 7 49. ఈ రెండు సమ్ చేస్తే వచ్చేదే 70 వచ్చింది మనకు, స్టూడెంట్స్ 70. ఇలాగా మన ఆన్సర్ కరెక్టా రాంగా అనేది ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్, నేను లాస్ట్ టైం అప్లోడ్ చేశాను కదా రూల్లో, సో దానికి సంబంధించి ప్రాబ్లం ఇది. ఓకేనా? చూడండి. ఇఫ్ 5/7 ఈజ్ ఈక్వల్ టు 15/x, ఫైండ్ ఎక్స్. ఎక్స్ వాల్యూనే కనుక్కోండి అన్నారు. సో మీకు రూల్ గుర్తుందో లేదో, నేనైతే పక్కన రాసాను చూడండి. సో ఏదైనా కానీ ప్రాబ్లం చేస్తున్నారంటే వాటి యొక్క ఫార్ములా అనేది నోట్ చేసుకోండి. ఓకేనా? చూడండి. a/b ఈజ్ ఈక్వల్ టు c/d ఇచ్చారంటే a+b/a-b ఈజ్ ఈక్వల్ టు c+d/c-d. ఈ ఫార్ములా అక్కడ అప్లై చేయాలి. ఓకేనా? ఇది 5 అంటే a, 7 అంటే b, 15 అంటే c, d అంటే x. ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి. 5 + 7/5 - 7 ఈక్వల్ టు 15 + x/15 - x. ఆ ఫార్ములా కన్వర్ట్ అయిందా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. 15 + 7 ఏమవుతుంది? 12 అవుతుంది. 15 - 7 ఏమవుతుంది? 2 అవుతుంది. మైనస్ ఎందుకంటే 7 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్, సో అందుకని అది మైనస్ సింబల్తో ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 15 + x/15 - x. క్రాస్ మల్టిప్లికేషన్. 12 of 15 - x ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 2 ఆఫ్ 15 ప్లస్ ఎక్స్ ఇంటూ చేస్తే 15 ఇంటూ 12 ఇంటూ 15 180 మైనస్ 12x ఈక్వల్ టు ఇవి మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ సైన్స్ వస్తుంది. ఓకే, సో ప్లస్ మైనస్ అంటే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ అనేటివి డివైడ్ చేసుకుంటే మనకు 180 ప్లస్ 30 210 మైనస్ 2x ప్లస్ 12x 10x 0 0 గెట్స్ క్యాన్సల్ x ఈజ్ ఈక్వల్ టు 21. మనకి x వాల్యూ వచ్చేసిందా? ఫైండ్ ది x అన్నారు, x వాల్యూ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.